హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 11. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. యూకే అందరూ డిన్నర్ చేస్తున్నారు. సుచిత్ర, సిద్ధు, వైష్ణవిని ఎవరి టీంలో వేశావు? సిద్ధు తల వంచుకొని తింటూ వనమాలి అంటాడు. ఇంకెవరు దొరకలేదా గన్నయ్య టీంలో వేశావు అని అడుగుతుంది. వనమాలేనా? అందరికీ ఇచ్చినట్లు వైషుకి ట్రైనింగ్ ఇస్తే కాదు అంటాడు సురేంద్ర. సిద్ధు వైషు వైపు చూసి, అదేంటి వైషు, నాకు చెప్పలేక డాడీకి చెప్పావా? పోనీలే, ఇకంత భయం అయితే వేరే టీంలో వేస్తా అన్నాడు వెటకారంగా. అంటే బావా, అది మరీ భయం అని కాదు, కొంచెం కొత్త కదా అందుకు. అయినా మామయ్యకి నేనేమీ చెప్పలేదు అంటుంది వైషు. అవునరా, తనేమీ చెప్పలేదు, తనకి వనమాలి టీము కంఫర్ట్గా లేకపోతే అని సురేంద్ర అనగానే వైషు అందుకొని, అయ్యో మావయ్య, నో ప్రాబ్లం, ఐ క్యాన్ అన్నది. చూడు వైషు, కంపెనీ మనది, నువ్వు ఏ కౌన్ కిస్కా గొట్టంగాడికి భయపడక్కర్లేదు, తేడా వస్తే తాట తీయి చెప్తా అని అనగానే సిద్ధు, మామ్ వాట్ ఈస్ దిస్, అలాగేనా చెప్పడం? ఎంత కష్టమైన వర్క్ నేర్చుకో అని చెప్పాలి కానీ అన్నాడు కోపంగా. బొంగేం కాదు, నేర్చుకో, తట్టుకో, ఇవన్నీ నా కోడలికి అవసరం లేదు, అది వైష్ణవి, అర్థమైందా అంటూ కళ్ళెగరేసింది. సురేంద్ర నవ్వుకున్నాడు. భోజనాలు అయిపోయాక సుచిత్ర, వైషు పడుకోవడానికి వచ్చారు. వైషు విశిష్టాకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. రింగ్ అవుతుంది. విషి లిఫ్ట్ చేసి, హలో వైషు, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బావా, అత్త, మామయ్య అందరూ ఎలా ఉన్నారు అని అడగానే, విషి కొంచెం తట్టుకో, మాకేం మాయారోగం, బాగానే ఉన్నాము అంటుంది సుచిత్ర. ముందు నువ్వు చెప్పు, ఎలా ఉన్నావు అని అడగగానే, ఆ రౌడీ రాస్కల్ నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగింది గబగబా. అత్త అంటూ అరిచింది విషి ఆనందంగా. లేదు, ఆయన ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు అనగానే, అక్క హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగింది. నాకు తెలిస్తేగా నీకు చెప్పేది అని మనసులో అనుకుంటూ, ఇంకో 2-3 డేస్ వైషు అనగానే, విషి సిమ్లా వెళ్ళారంట, అక్కడేం పని వాడికి అని అడిగింది సుచిత్ర. అత్త, వాడు కాదు, అత్తను అనగానే, ఏంటో నాకు అర్థం కాలేదు, వాడేమో అదే అతను ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఊరు తిరుగుతాడా, తగుదునమ్మా అంటూ నిన్ను తిప్పుతాడా అంటూ పళ్ళు కొరికింది. విశిష్ట ఏం మాట్లాడలేదు. అవునక్క, సేమ్ డౌట్ తెలుగులో, అసలు నువ్వెందుకక్క ఒప్పుకున్నావు, రానని చెప్పొచ్చు కదా అనగానే, మరి నువ్వెందుకు సిద్ధుబాబుతో వెళ్ళావు అని అడుగుతుంది విశిష్ట. నీకోసం, నువ్వు పెళ్లి చేసావు అంటే బావతో వెళ్ళమనే కదా, అందుకే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని వెళ్ళాను అంటుంది వైషు. అవునా, సరే, ఇప్పుడు రమ్మంటే వచ్చేస్తావా అని విశిష్ట అనగానే, సుచిత్ర ఏదో అనబోతుంటే వైషు సైగ చేసి, అక్క నువ్వు చెప్పి చూడు, నీకే తెలుస్తుంది అంటుంది. వస్తాను రాను అనగానే, ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది, అప్పుడు నేను అడిగినా నువ్వు బావని వదిలే నిమిషం కూడా ఉండలేనంత ప్రేమలో ఉంటావు అంటుంది విశిష్ట. అంటే ఇప్పుడు నువ్వు అలాంటి సిచ్యువేషన్లో పడిపోయావా అని అడిగింది కంగారుగా. సుచిత్ర ఆల్సో షాక్లో ఉండి చూస్తుంది. నా సిట్యువేషన్ ఇప్పుడు ఏమీ చెప్పలేని వైషు, ప్లీజ్ నన్నేమీ అడగకు అంటుంది విశిష్ట. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను ఎప్పటికీ ఆయనతోనే ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది. సుచిత్ర ఊగిపోతూ, మీ అక్కకి పిచ్చెక్కిందా, ఆ రౌడీ రాస్కల్ని సిద్ధుతో పోలుస్తుంది, అది పక్కన పెట్టత్తా, అతన్ని ఎప్పటికీ వదిలే రానంటుంది అని వైషు చెప్పగానే, ఎందుకు రాదో చూద్దాం, నేనున్నాగా, నువ్వేమీ బాధపడకు అంటుంది. వైషు, సరే అత్త, నా ఛార్జరు పనిచేయడం లేదు, నీ ఫోన్ ఛార్జర్ ఇవ్వు అని అడిగింది. హాల్లో ఉంటుంది చూడు అంటూ పడుకుంది సుచిత్ర. వైషు హాల్లోకి చూస్తే ఆ పెన్ తన ఫోన్కి సరిపోలేదు. ఎద్దుగాడిని అడుగుతా అనుకుంటూ వెళ్ళి సిద్ధు రూమ్ డోర్ నాక్ చేసింది. సిద్ధు తీసి, ఏంటి అన్నాడు చిరాగ్గా. భావాని ఫోన్ ఛార్జర్ ఇవ్వవా అని అడిగింది వైషు నార్మల్గా. సిద్ధు ఓ చూపు చూసి, ఏ నీదేమైంది అంటాడు. అది వర్క్ చేయడం లేదు బావా అంటుంది. నేను ఇవ్వను, కావాలంటే నువ్వే వచ్చి నా రూమ్లో పెట్టుకో అని సిద్ధు అనగానే, వైషు లోపలికి వెళ్ళి ఛార్జర్ పెట్టుకొని కామ్గా సిద్ధుతో పాటు టీవీ చూస్తూ కూర్చుంది. ఇంగ్లీష్ మూవీ చూస్తున్నాడు సిద్ధు బావ. 10 నిమిషాల తర్వాత లిప్ లాక్ సీన్ వచ్చింది. అంతే, వైషుకి ఇబ్బందిగా అనిపించి పైకి లేచింది. హలో, అంతొద్దు, ఎక్కడ, ఇద్దరు మగవాళ్ళు లిప్ లాక్ చేసుకోరు కానీ కూర్చోం అన్నాడు వెటకారంగా. అయ్యో, ఇక్కడ మగవాళ్ళు ఎవరు బావా అని అడిగింది ఇంకా వెటకారంగా. ఏంటే, తిక్కగా ఉందా అంటాడు సిద్ధు. లేకపోతే అలాంటి సీన్స్ వచ్చినప్పుడు పక్కన ఆడపిల్ల ఉన్నది
ఛానల్ చేంజ్ చేద్దామని లేదు, ఓ ఎగేసుకుంటూ చూసేయడమేనా అని వైషు అనగానే, ఏ ఇది నా ఇల్లు, నా రూమ్, నా టీవీ, నా ఇష్టం, నీకు ప్రాబ్లం అయితే కళ్ళు మూసుకో అనగానే, నేను లేచి వెళ్తుంటే ఎందుకు తుప్పురోసి డైలాగు కొట్టావు అని అడుగుతుంది వైషు. నీకు సిగ్గు సూట్ అవ్వదని అలా చెప్పాను అంటాడు. హబ్బా, నీ మొహానికి అంత కిస్ చేసే అంత సీన్ ఏడ్చిందా? అట్లీస్ట్ అమ్మాయికి ప్రపోజ్ చేయడం కూడా చేత కాదు. ఎంతసేపు పండు కోతి మొహం పెట్టుకొని రుసరుసలాడటమే తెలుసు అనగానే సిద్ధు బెడ్ మీద నుంచి దిగి, ఇప్పుడేమంటావు, నాకంత సీన్ లేదనా? సరే చూడు, వారం తిరిగే లోపు మీ అక్క కన్నా అందగత్తనే లైన్లో పెడతా. సిద్ధార్థ దేవ్ ఇక్కడ మధ్యలో మా అక్క సంగతి దేనికి అని అడుగుతుంది వైషు. మరి తన వల్లే నా లైఫ్ మొత్తం దొబ్బింది అని సిద్ధు అనగానే, బాబా లాస్ట్ టైం ఫైనల్గా చెప్తున్నా, ఇంకోసారి మా అక్క గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ వేలు చూపించింది. ఏం చేస్తావు చెప్పు అంట. ఇంకా అంట, రాక్షసి పిచాచి అని అంటుంటే వైషుకి కోపం పీక్సికెళ్ళింది. వెళ్ళి సిద్ధుని ఒక్క తోపు తోసింది. సిద్ధు తన చేయి పట్టుకొని ఉండటంతో ఇద్దరూ కలిసి బెడ్ మీద పడ్డారు. వైషు పెదవులకి సిద్ధు లిప్స్ తగిలాయి. అంతే, లిప్స్ అందుకున్నాడు. వైషు కోపంగా నెడుతుంటే వదలకుండా అలాగే ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలాడు. వైషు పైకి లేచి సిద్ధు చంప చెల్లుమనిపించింది. సిద్ధు బుగ్గ రుద్దుకుంటూ సారీ అంటూ పైకి లేచాడు. వైషు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫోన్ ఛార్జర్తో సహా తీసుకొని, కిష్ చేసావుగా, కొత్త ఛార్జర్ కొనుక్కొని ఏడు, ఇది నాకే, అడిగావనుకో ఇంకో 2 యాడ్ చేసి నీ మీద అత్తకి చెప్తా అంటూ వెళ్ళిపోయింది. సిద్ధుకి అవేమీ వినబడ్డం లేదు. వైషుని అలాగే చూస్తూ నిల్చున్నాడు. ఇక్కడ 2 రోజుల తర్వాత టెర్రస్ మీద వీర అండ్ కో నగలు ఎలా కొట్టేయాలి అని స్కెచ్లు వేయడం చూసి చిట్టి కిందికొచ్చి విశిష్టతో, మేడం దుష్ట చతుష్టయనం పైన తిష్ట వేసి ప్లానింగ్ వేశారు, ఈరోజు నైట్కి నగలు కొట్టేస్తారట అనగాని, సరే వెళ్ళే టైంకి మనం నిద్రపోతున్నట్టు యాక్ట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళని ఫాలో అయ్యి ఆ నగలని మనం కొట్టేస్తున్నాం ఓకే అనగాని, మోసగాళ్ళకి మోసగాడు టైపులో దొంగలకే దొంగలమా మేడం అని అడుగుతాడు చిట్టి. చిట్టి అంటూ చెవి మెలిపెట్టింది విశిష్ట. వీర వాళ్ళు కామ్గా బయటకు వెళ్ళాక చిట్టి విశిష్ట బయటకు వచ్చారు. అదేంటి మేడం వాళ్ళు కారు తీసుకెళ్ళటం లేదు అని అడిగాడు చిట్టి ఆశ్చర్యంగా. వాళ్ళేమీ పెళ్ళికి వెళ్ళడం లేదు, దొంగతనానికి వెళ్తున్నారు, నువ్వు పద అని విశిష్ట అనగానే వీర అండ్కో కొంచెం ముందుకు వెళ్ళి వేరే కారు ఎక్కారు. అయ్యో వెళ్ళిపోతున్నారు, మనం ఎటు ఫాలో అవ్వలేం కానీ పదండి వెనక్కి అన్నాడు నవ్వుతూ చిట్టి. మరదే అంటూ కార్ కీస్ తీసి పద అంటూ గెస్ట్ హౌస్ ముందు ఉన్న కార్ని స్టార్ట్ చేసింది. మీరు కార్ డ్రైవింగ్ వచ్చా మీకు అని అడుగుతాడు చిట్టి. వచ్చు కాబట్టే కీస్ తీసా అంటుంది. ఒకవేళ మాపే వాళ్ళు ఈ కార్లో వెళ్ళి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు అని అడుగుతాడు చిట్టి. చిట్టి నువ్వు ఇంకా ఈ లెవెల్లో ఎదగాలి అంటే అని బ్రెయిన్ చూపించింది. ఇందాక ఏం చెప్పాను, ఇందులో వెళ్ళరు అనే కదా, అందుకే అంత కాన్ఫిడెంట్గా కీస్ తీసుకొని నా దగ్గర పెట్టుకున్నా అంటూ కార్ని రోడ్ ఎక్కించింది. వాళ్ళు ఈ పాటికే సగం దూరం వెళ్ళిపోయి ఉంటారు. మాపే డ్రైవింగ్ అసలే, ఆయన స్పీడ్కి బ్రేకులు ఉండవు అని చిట్టి చెప్పగానే, వెళ్ళని, నేను మొన్న ఎగ్జిబిషన్ జరిగిన కాలేజ్ నేమ్ చూసా, తర్వాత నెట్లో ఆ ఏరియా సెర్చ్ చేశా అంటూ ఫోన్లో లొకేషన్ ఆన్ చేసింది. చిట్టి ఆయన గారు దొంగతనానికి వెళ్ళటం ఏంటో, ఈమె గారు ఆయన్ని ఫాలో అవ్వటం ఏంటో, నేను మధ్యలో ఇలా అవ్వటం ఏంటో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు చిట్టి. వీర ఇంకో కార్ దిగారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగే కాలేజ్కి కొంచెం దూరంలో. వీర అక్కడున్న చెట్టు వెనక్కి వెళ్ళి సెక్యూరిటీ గార్డు డ్రెస్ వేసుకొని వచ్చాడు. కానీ తనకి చిన్న బ్యాగ్ ఇచ్చాడు. అది తగిలించుకొని వాళ్ళ ముగ్గురు వైపు చూసి, ప్లాన్ గుర్తుందిగా, జాగ్రత్త, ఏం తేడా రాకూడదు అంటూ సీరియస్గా చెప్పి వెళ్ళాడు. కాలేజీ వెనుక గోడ నుంచి కిందికి దిగాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడే కౌంట్ చేశాడు. దాదాపు 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ముందు కారిడార్, వరుసగా క్లాస్ రూమ్స్, మధ్యలో ఉన్న రూమ్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారు. అయితే ఆ రూమ్లోనే ఎందుకు పెట్టారు అని వీర గమనించాడు. కేవలం ఆ రూమ్కి మాత్రమే విండో లేదు, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ డోర్ ఒక్కటే. వీర లక్కేమో కానీ తను లోపలికి రాగానే ఒక గార్డ్ వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. వీర అలర్ట్ అయి బ్యాగ్లో నుండి స్ప్రే తీసుకొట్టాడు. అతను స్పృహ కోల్పోయాడు. అతను ఐడి కార్డ్ తీసి చూశాడు. ఫోటో కింద నేమో ఫోన్ నెంబర్ ఉంది. ఫోటో మీద మార్కర్తో కొంచెం గీతలు గీసి తర్వాత మెడలో వేసుకున్నాడు. సైలెంట్గా వెళ్ళి ఆ రూమ్ దగ్గరలో ఉన్న చైర్లో కూర్చున్నాడు.
బయట కాళీ, సుబ్బు, సింహ కార్ తీసుకొని దూరంగా వదిలి వచ్చి అక్కడికి కొంచెం దూరంలో దాక్కున్నారు. డీడీ పాప కారులో నుండి ఇదంతా చూస్తుంది. చిట్టిగాడు హాయిగా నిద్రపోతున్నాడు. అసలే సిమ్లా బీభత్సమైన చలి, మంచు కురుస్తుంది. చిట్టి లే అంటూ భుజం కదిపింది విశిష్ట. చిట్టి ఆవలిస్తూ వచ్చేసామా మేడం అంటూ లేచాడు. మేము ఆపేశారు, లోపలికి వెళ్ళాడు అని విశిష్ట అనగానే మిగిలిన ముగ్గురు అదిగో షెడ్ వెనుక దాక్కున్నారు. చూద్దాం ఏమవుతుందో అనగానే ఏమవుతుంది మేడం, మాపే లోపల నుండి సిగ్నల్ ఇస్తాడు, వీళ్ళు వెళ్తారు. దొరికితే వేసిన ప్లాన్ అంతా దండగే, దొరక్కపోతే పండగే అనగానే విశిష్ట సరే బయట బాగా చలిగా ఉంది, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అనగానే అంత మాత్రం దానికి నన్ను ఎందుకు లేపారు అంటాడు చిట్టి. టెన్షన్ నన్ను ఒక్కదాన్ని పడమంటావా అంటుంది విషి. చిట్టి షో అంటూ తల కొట్టుకున్నాడు. లోపల అర్ధరాత్రి కావడంతో అందరూ కునికిపాట్లు పడుతున్నారు. ఇద్దరు మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. వీర నెమ్మదిగా లేచి తన క్యాప్ని కిందికి దింపి కళ్ళు కనబడకుండా కవర్ చేశాడు. ఒక గాడ్తో బహుత్ టండా హేనా అన్నాడు చలికి వణుకుతున్నట్లుగా యాక్షన్ చేస్తూ. వీర సిగరెట్ వేసి వెలిగించి అతనికి సిగరెట్ ఇచ్చాడు. అతని 2 దమ్ములు కొట్టగానే మత్త ఆవహించి పడిపోయాడు. అది చూసి ఇద్దరు గాడ్స్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి క్యా హువా అని అడిగేసరికి మాలం నయ్యి అంటూ అతడిని వాళ్ళకిచ్చి తన బ్యాగ్లో నుండి స్మోకింగ్ బాల్స్ తీసి కిందికి వదిలాడు. అంతే, 2 నిమిషాల్లో దట్టమైన పొగ అలుముకుంది. తను మాత్రం ముక్కుకి నోటికి మాస్క్ పెట్టుకున్నాడు. ఈలోపు ఖాళీ వచ్చి మెయిన్ ఆఫ్ చేశాడు. గార్డ్స్ అందరూ ఆ పొగలో చీకటిలో ఏం అర్థం కాలేదు. ఒక గార్డ్ షార్ప్గా రియాక్ట్ అయ్యి జనరేటర్ దగ్గరికి వెళ్ళాడు. సింహ అక్కడే ఉండి గార్డ్ రాగానే ముక్కుకి మత్తు ఇచ్చిన కర్చీఫ్ పెట్టాడు. దాంతో అతను పడిపోయాడు. వీర నెమ్మదిగా జ్యువెలరీ ఉన్న రూమ్ లాక్ తీశాడు. సుబ్బు, వీర ఇద్దరూ కలిసి జ్యువెలరీ మొత్తాన్ని బ్యాగ్లో సర్దుతుంటే ఖాళీ బయట కాపలాగా ఉన్నాడు. కొంతమంది స్ట్రాంగ్గా ఉండడంతో ఆ పొగకి తట్టుకొని లేచి రూమ్ వైపు వచ్చారు విజిల్స్ వేస్తూ. ఖాళీ ఒక్కడి వలన కాలేదు వాళ్ళని ఆపడం. అంతా చీకటిగా ఉండటంతో సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేశారు. వీర సుబ్బుకి బ్యాగ్ ఇచ్చి నువ్వు వెనుక నుంచి వెళ్ళిపో అంటూ పంపేశాడు. సుబ్బు నెమ్మదిగా కిందికి పాక్కుంటూ వెళ్ళిపోయాడు. వీర చైర్ తీసుకొని ఆ గాడ్స్ చేతుల మీద కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. 10 నిమిషాల్లో అందరినీ చిత్తకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు ఖాళీతో సహా. పోలీసులు వచ్చేసరికి అక్కడ అందరూ పడిపోయి ఉన్నారు. విశిష్ట కార్ స్టార్ట్ చేసింది. వీర డ్రైవింగ్ కావడంతో డీడీ పాప వచ్చేసరికి కారు చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక్కడ యూకేలో నెక్స్ట్ డే ఆఫీస్కి బయలుదేరారు సిద్ధార్థ్, వైష్ణవిలు. సిద్ధు డ్రైవ్ చేస్తూ వైష్ణవి వైపు చూశాడు. కోపంగా ఉంది. సారీ వన్స్ అగైన్ వైషు, ఈవెన్ ఐ ఆల్సో అంటూ సిద్ధు ఏదో చెప్పబోతుంటే వైషు చెయ్యి అడ్డుపెట్టి నువ్వు ఇంత వీక్ అనుకోలేదు అనగానే సిద్ధు వైషు ప్లీజ్ అలా అనకు, రాత్రంతా నువ్వే కోపంగా నా మీదికి వచ్చావో ఇచ్చా, నేను అలా చేయాల్సి వచ్చింది అనగానే కోపంగా వస్తే ఏదైనా చేస్తావా, ముందు వెనుక ఆలోచించవా అని అడుగుతుంది వైషు. సరే ఇప్పుడు ఏం చేస్తే నీ కోపం పోతుంది చెప్పు అని అడుగుతాడు. నువ్వేం చేసినా పోదు కానీ నోరు మూసుకొని డ్రైవ్ చేయి అంటూ కళ్ళు మూసుకుంది. ఏంటిది, తను తిడితే కోపం రావాల్సింది పోయి ఇంత కూల్గా ఉన్నాను, సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటాడు సిద్ధు మనసులో. ఆఫీస్లోకి వెళ్తుంటే వైషు ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యి, లేకపోతే డైరెక్ట్గా వచ్చేయి అంటాడు సిద్ధు. అంత అవసరం రాదు అంటూ వెళ్ళిపోయింది వైషు వెళ్ళేసరికి వనమాలి ఎవరికో క్లాస్ తీసుకుంటున్నాడు. సదర్ క్యాండిడేట్ ఫ్రమ్ ఇండియా, ఏ స్టేటో తెలియడం లేదు. వనమాలి ఇంగ్లీష్లో టాకింగ్. ఎక్కడి నుంచి వస్తారయ్యా నా ప్రాణానికి రిఫరెన్స్ మళ్ళీ, అసలు ఏంటయ్యా ఈ కోడింగ్ అంటూ తిడుతున్నాడు. సదరు క్యాండిడేట్ టెన్షన్తో చూస్తున్నాడు. వైషుకి వనమాలిని కోపంగా చూస్తూ తన సిస్టమ్ ఆన్ చేసింది. ఇంకా లాభం లేదు, ఈ కోడింగ్ హ్యాజ్ ఇట్ ఈజ్గా ఎండి గారికి పంపిస్తా అనగానే అతను ప్లీజ్ సార్ గివ్ మీ 1 ఛాన్స్ అని అడుగుతాడు. నో ఇంకా నేనేమీ వినదలుచుకోలేదు అని వనమాలి అనగానే వనమాలి గారు ఎందుకు వినరు అని అడిగింది వైషు సీరియస్గా. మేడం మీరు కొత్త, మీకేమీ తెలీదు, ఊరుకోండి అని వనమాలి అడగగానే అందుకే అడుగుతున్నా, తెలీదు కాబట్టే చెప్పండి, అతను ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు, భయ్యా మీరు ముందు కూర్చోండి అంటూ వనమాలి పక్కనే ఉన్న చైర్లో ఖాళీ చైర్ చూపించింది. మేడం నేను ప్రాజెక్టు మేనేజర్ని, నా ముందెలా కూర్చుంటాడు అని వనమాలి అనగానే సో వాట్, నేను కాబోయే ఎండీని, మీరు నా ముందు కూర్చోరా, అప్పులేని మర్యాద ఇప్పుడెందుకో, మీరు అతను ఏం చెప్తున్నాడో వినాల్సిందే అనగానే వనమాలి కోపంగా పైకి లేచి యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ మేడం అన్నాడు.
వైష్ణవి ఇక్కడ నో లిమిట్స్, ఓన్లీ క్రాజింగ్స్. అయితే నేను మీకు ట్రైనింగ్ ఇవ్వను అన్నాడు వనమాలి. మీరు వెళ్ళి ఎండి గారిని కలవండి అనగానే నాకేం పనండి, ప్రాబ్లం మీకు నాకు కాదు అంటూ తనకి ముందు రోజు ఇచ్చిన వర్కులో పడింది. వనమాలి ఉస్సూరుమంటూ సిద్ధు దగ్గరికి వెళ్ళాడు. సదరు క్యాండిడేట్ థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. వనమాలి కంప్లైంట్స్ విని సిద్ధు ఈ ఒక్కసారికి వదిలేయండి, ఈసారి నేను చూసుకుంటా అని సర్ది చెప్పి పంపించాడు. తర్వాత తన ఫోన్ తీశాడు. డెవిల్ అని ఉన్న నేమ్ రౌడీ బేబీ అని చేంజ్ చేసి నవ్వుకున్నాడు. ఎగ్జిబిషన్ పెట్టిన కాలేజ్ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వచ్చాక కారు ఆగిపోయింది. వీర దిగి చూశాడు. ఇంజన్ మొరాయించింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వడం లేదు. వీర ఈ పాటికి పోలీసులు మన కోసం వెతుకుతూ ఉంటారు అని ఖాళీ అనగానే అంటూ సిగరెట్ వెలిగించి బ్యాగ్ తీసుకొని వెనుక తగిలించి అందుకే ఈ కార్ ఇక్కడే వదిలేద్దాం అని అంటాడు వీర. మరి ఎలా వెళ్దాం, అసలే చలి భయంకరంగా ఉంది అని సుబ్బు అనగానే ఏదైనా వెహికల్ వచ్చేంత వరకు నడవడమే అంటూ వాకింగ్ చేయడం మొదలెట్టాడు వీర. వాళ్ళందరూ కూడా తనని ఫాలో అయ్యారు. డిజైనర్ పాప కూడా ఫాస్ట్ పెంచుతూ చిట్టికి మెలకు వచ్చి నాకు తెలియక అడుగుతున్నా మేడం, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో కాస్త చెప్తారా అంటాడు. ఏముంది, ఆ నగలు తిరిగి ఇచ్చేయడమే. ఎవరికి? ఇంకెవరికి? ఇక్కడ గవర్నమెంట్కి ఇయ్యటం సంగతి అట్లా ఉంచడం మేడం, అసలు మాపే దగ్గర తీసుకోవడం ఎలా అది చెప్పండి అని అడుగుతాడు చిట్టి. దానికి ఒక ప్లాన్ వేసా అంటూ చూసేసరికి ఖాళీ లిఫ్ట్ కోసం చేయి చూపిస్తూ కనబడ్డాడు. చిట్టిగాడికి గుండె ఆగింది. మేడం ఇప్పుడు ఎలా? అయిపోయింది, నాకు మాపే చేతిలో చావు ఖాయం, ఈ పాపమంతా మీదే అంటూ ఏడుపు అందుకున్నాడు చిట్టి. విశిష్ట కూడా ఊహించలేదు. బట్ పాప తగ్గలేదు. ఫాస్ట్ పెంచి వాళ్ళ ముందే రయ్యమని పోనిచ్చింది. చిట్టిగాడు సీట్లో నుండి కింది కొంగాడు. కార్ అంత ఫాస్ట్గా వెళ్ళేసరికి సింహ అమ్మాయి అయినా కూడా ఇంత ఫాస్ట్గా నడుపుతుంది. వీర కార్ వైపు చూసేసరికి కనబడలేదు. చిట్టి పైకి లేచి హోయ్ థ్యాంక్స్ మేడం అంటూ అరిచాడు. ఇప్పుడేక శాపనార్థాలు పెట్టావు అని విశిష్ట అనగానే సారీ మేడం, వాళ్ళని అక్కడ చూసేసరికి నాకు టెన్షన్ వచ్చింది, అందుకే అలా వాగేసా అంటాడు. అందుకే నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఏదో ఒక రోజు చిక్కుల్లో పడతావు అన్నది విశిష్ట. అరగంట తర్వాత గెస్ట్ హౌస్ ముందు కారు దిగగానే చిట్టిని వెళ్ళి హాల్లో పడుకో, వెనుక డోర్ తీసి ఉంచు అనగానే చిట్టి సరే మేడం అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట అక్కడ చెట్టు వెనుక ఉంచిన బ్యాగ్ తీసింది. సేమ్ బ్యాగ్ వీర జ్యువెలరీ పెట్టింది. కామ్గా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసింది. అరగంట తర్వాత దూరం నుంచి నలుగురు రావడం చూసి వెనక నుండి లోపలికి వెళ్ళి వీర రూమ్లోకి వెళ్ళి దాక్కుంది. అదేంటి అన్ని చోట్ల కరెంట్ ఉంది, మనకి పోయింది అన్నాడు కాళీ. వీరాకి ఎక్కడో కొడుతుంది కానీ క్లారిటీ రావడం లేదు. డోర్ కొట్టగానే చిట్టి తీశాడు. వీరా, ఏరా చీకటిగా ఉంటే అలాగే పడుకున్నావు, కనీసం ఛార్జింగ్ లైట్ కూడా వెలిగించకుండా అని అడిగాడు విసుక్కుంటూ. ఇప్పుడే పోయిందన్నా అంటూ నోరు జారాడు చిట్టి. ఏంటి ఇప్పుడా అంటూ ఫాస్ట్గా వెళ్ళి మెయిన్ చెక్ చేశాడు. ఎవరు తీశారు అనుకుంటూ ఆన్ చేశాడు. వీరా రూమ్లో దాక్కున్న విశిష్ట తల కొట్టుకుంటూ నా పిచ్చి కానీ ఆ డాన్ ముందు నా కుప్పిగంతలు అనుకుంది. అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక వీరా కూడా తన రూమ్లోకి వెళ్ళాడు. బ్యాగ్ తీసి అల్మారాలో పడేసి బాత్రూంలోకి వెళ్ళాడు. విశిష్ట నెమ్మదిగా మంచం కింద నుంచి పైకి లేచి తను తెచ్చిన బ్యాగ్ని పెట్టి వీర తెచ్చిన బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోయింది. చూసేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఇప్పుడు నేను తీస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుందేమో అనుకుంటూ ఏదైతే అదైంది అని డోర్ తీసి దగ్గరికి లాగి వెళ్ళిపోయింది. వీర బయటకు వచ్చి బాగా టైర్డ్ అవ్వడంతో అలాగే బెడ్ మీద పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తన రూమ్ లాక్ తీసి బయటకు వెళ్ళి నైట్ డిన్నర్ టైంకి వచ్చాడు. సుబ్బు సింహ కూడా బయట నుంచి ఇంకా రాలేదు. అబ్బబ్బా ఏమన్నా చేసిందిరా విశిష్ట వంట. చపాతీలు కావవి, దూది ముక్కలు, చికెన్ కూర చేసింది. ఇంతవరకు అంత రుచిగల కూర తినలేదంటే నమ్ము అన్నాడు వీరాని చూస్తే. అయితే ఏంటి ఇప్పుడు అని వీర అనగానే ఇంత తిన్నాక ఖాళీకెళ్ళి తినాల్సిందే, రే చిట్టి రారా అంటూ వెళ్ళాడు. చిట్టి కూడా వెనకే వెళ్ళాడు. వీర విశిష్ట కోసం చూశాడు. ఎక్కడా కనబడలేదు. తన రూమ్లోకి వెళ్తుంటే వచ్చారా రండి డిన్నర్ చేద్దురు కానీ అంటూ చీర కొంగుని వేలికి చుడుతూ ఏంటి కొత్తగా ఆహ్వానం పలుకుతున్నావు, ఏంటి కథ అని అడిగాడు సీరియస్గా. అన్నీ కనిపెట్టేస్తాడు అనుకుంది విశిష్ట మనసులో. సరే నేనే వస్తాను, నువ్వు రెడీ చెయ్యి అంటూ లోపలికి వెళ్ళాడు వీర. విశిష్ట కొంచెం టెన్షన్గా కొంచెం ఆనందంగా వెళ్ళి అన్నీ రెడీ చేసింది. డాన్ బాబు రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాడు. విశిష్ట తన ప్లేట్లో అన్నీ పెట్టగానే
నువ్వు తిన్నావా అని అడిగాడు. కాసేపు ఆగి తింటా, మీరు కానియండి అంది విశిష్ట. కుదరదు, తిను అంటూ లేచి వెళ్ళి ప్లేట్ తెచ్చి ఇచ్చాడు. అవును, నువ్వు నాన్ వెజ్ తినవని మీ తాత చెప్పాడు, చికెన్ తినవు కదా. తినను, అందుకే జామ్ అంటూ బాటిల్ తీసింది. జాన్, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు వీర తింటూ. విశిష్టకి పొల్ల మారింది. దెబ్బకి దడుచుకొని ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది కంగారుగా. వచ్చా రాదా అన్నాడు వీర. రాదు, అస్సలు రాదు అంటూ చపాతీ నోట్లో కుక్కేసుకుంది. అదేంటి అంత హడావిడిగా తింటున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా అని వీర అనగానే అంటూ అడ్డంగా తల తిప్పింది. సరే, కాళీ వాళ్ళు రేపు హైదరాబాద్ వెళ్తున్నారు అని వీర అనగానే విశిష్ట గబగబా వాటర్ తాగి మరి మనం అని అడిగింది కంగారుగా. మనమా, ఇప్పట్లో అయితే వెళ్ళం అన్నాడు తన వైపు చూడకుండా. ఇప్పుడు వాదించకుండా ఉండటమే నయమని అనుకుంటుంది విశిష్ట మనసులో. వినపడి కూడా సైలెంట్గా ఉన్నావు, మనం వెళ్ళటం లేదు అని అంటాడు వీర. ఎందుకు వెళ్ళటం లేదు అని అడిగింది చిన్నగా. అక్కడ నాకు పనేం లేదు. మరి మా పేరెంట్స్, నా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు అని విశిష్ట చెప్పగానే వీర తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని చేతిని విశిష్ట చీర కొంగుకి తుడుస్తూ నీ ఫ్యామిలీ నేను మాత్రమే అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట కార్ డ్రైవింగ్ గురించి ఎందుకు అడిగాడు, రాత్రి డౌట్ వచ్చిందా అని మనసులో అనుకొని హైదరాబాద్ వెళ్ళమంటున్నాడు. మరి అమ్మ నాన్నలు ఇదంతా ఆలోచిస్తే పిచ్చి లేస్తుంది అనుకుంటూ కిచెన్లో అన్నీ క్లీన్ చేసి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. సింహ, సుబ్బు కూడా తినేసి పడుకున్నారు. టైం రాత్రి 1 o'clock. విశిష్ట నెమ్మదిగా లేచి హాల్లో పడుకున్న చిట్టిని లేపింది. ఏంటి మేడం అని అడిగాడు చిట్టి లేచి ఆవలిస్తూ. పద, వెళ్ళి జ్యువెలరీ ఇచ్చేసొద్దామని విశిష్ట అనగానే, ఇదెక్కడి గొడవ మేడం, అర్ధరాత్రి, పైగా ఈ ఊరు స్టేటు అన్నీ కొత్త మనకి అనగానే, నిన్న గుర్తు రాలేదా ఇవన్నీ నీకులే, వాళ్ళకి మెలకు వస్తే అంతే అంటుంది విశిష్ట. చిట్టి, ఏ టైంలో ఈ మాపే దగ్గర చేరాను కానీ అన్ని కష్టాలే అనుకుంటూ మనసులో అనుకుంటూ లేచాడు. విశిష్ట కార్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి మెలకువ, ముఖ్యంగా మాపే చూస్తే అంతే సంగతులు అని చిట్టి అనుకోగానే విశిష్ట రాదు. ఎందుకంటే వాళ్ళకి చపాతి పిండిలో స్లీపింగ్ బిల్స్ పౌడర్ చేసి కలిపా అంటుంది. చిట్టి అవాకై, మరి నేను మీరు కూడా తిన్నాంగా, మనిద్దరికి సపరేట్గా చేశాను. చిట్టికి అప్పుడు గుర్తొచ్చింది తినే టైంలో విశిష్ట ముందు కాలికి, తర్వాత తనకే టిఫిన్ పెట్టడం అంటే ఇప్పట్లో లేవర్ అన్నమాట అంటూ పల్లికిలించాడు చెట్టి. విశిష్ట అరగంటలో లోకల్ పోలీస్ స్టేషన్కి కొంచెం దూరంలో కారు ఆపి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి తను ఆ బ్యాగ్ తీసుకొని కిందికి దిగింది. నెమ్మదిగా వెళ్ళి అక్కడ ఎంట్రన్స్లో బ్యాగ్ విసిరేసింది. ఆ సౌండ్కి పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈలోపు విశిష్ట ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసింది. పోలీసుల బ్యాగ్ ఓపెన్ చేసి నగలు ఇంకా పేపర్ ఉండటంతో పేపర్ ఓపెన్ చేసి చూశారు. ఇవి నిన్న ఎగ్జిబిషన్లో పోయిన నగలు అని హిందీలో రాసి ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. గబగబా చూసేసరికి ఎవరూ కనబడలేదు. మేడం, మీరు కూడా లేడీ డౌన్ అయిపోయారు. అరగంటలో మళ్ళీ గెస్ట్ హౌస్ ముందు ఆపింది. ఇద్దరు డోర్ తీసి లోపలికి వెళ్ళగానే వీర కాలు మీద కాలు వేసుకొని సీరియస్గా టీవీ చూస్తున్నాడు. చిట్టి డమాల్ డీడీ పాప సంగతి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నాకు ఈ విధంగా చావు రాసిపెట్టి ఉందని, మరి అర్ధరాత్రి చేస్తానని, అది కూడా కేవలం తోడుగా వెళ్ళినందుకు చచ్చిపోతానని కలలు కూడా అనుకోలేదు అని అనుకుంటాడు చిట్టి మనసులో. విశిష్ట షాక్. వీర టీవీ వైపే చూస్తూ వెళ్ళిన పని సక్సెస్ అయిందా అని అడిగాడు చాలా సీరియస్గా. విశిష్టకి కాళ్ళు చేతులు చల్లబడి టెన్షన్ పెరిగింది. నోట మాట రావడం లేదు. వీర పైకి లేచి, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను జాన్ అంటూ తన చేయి పట్టుకున్నాడు. చేతులు చల్లగా తగిలాయి. అదేంటి జాన్ అంత భయపడుతున్నావు? ఫస్ట్ రోజు ఫాలో అయ్యావు. నిన్న లిఫ్ట్ అడుగుతుంటే ఫాస్ట్గా దూసుకెళ్ళావు. ఇవాళేమో తినే తిండిలో నిద్ర మాత్రలు పొడి చేసి మరీ కలిపిచ్చావు. మళ్ళీ అర్ధరాత్రి చిట్టి గారిని తోడు తీసుకొని మరీ వెళ్ళావు. అప్పుడంతా లేని భయం ఇప్పుడు దేనికి అనగానే విశిష్టకి నోరు పెగలటం లేదు. చిట్టి దడేలున వీర కాళ్ళ మీద పడి, అన్నా, ఈ ఒక్క తప్పు మాఫీ చెయ్యి, నేను రానంటున్నా, మేడం తీసుకెళ్లారన్నా, నేను చెప్తూనే ఉన్నా అవన్నీ మనకెందుకు మేడం అని. వింటేనా, మీరు మారాలట, మంచివాడుగా, హీరోలాగా అంటూ ఏవేవో చెప్పారు అనగానే వీర చిట్టి కాలర్ పట్టుకొని పైకి లేపి, అప్పుడు నువ్వేం చేయాలి, నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాలి కదా అంటూ చిట్టి చెంప మీద ఒక్కటిచ్చాడు. విశిష్ట వెంటనే, ఇందులో చిట్టి తప్పేమీ లేదు, తను చెప్పింది కరెక్టే, నేను బలవంతం చేస్తేనే వచ్చాడు అన్నది కంగారుగా. ఓ అవునా అంటూ చిట్టిని
గట్టిగా తోసేసరికి తలుపుకి తగిలి కింద పడ్డాడు. చచ్చాన్రో అంటూ కింద పడి స్పృహ కోల్పోయాడు. విశిష్ట కంగారుగా చిట్టి అని అరుస్తూ వెళ్ళిపోతుంటే వీర తనని ఫోర్స్గా దగ్గరికి లాక్కొని హక్ చేసుకున్నాడు. ఏంటి? వాడికేమవుతుందో అని భయమా? ఏమీ కాదు, వాడి సంగతి రేపు పొద్దున్నే తేలుస్తా. కానీ మరి నాకెలా నిద్ర మాత్రలు పొడి కలిపి ఇచ్చావు చెప్పు అన్నాడు వాయిస్ పెంచి. విశిష్ట విడిపించుకుంటుంటే, ఇక్కడ ఏదైనా దొంగతనానికి వెళ్ళినప్పుడు ఈ చేత్తో ఎంతోమందికి మత్తిచ్చాను. అలాంటిది నువ్విచ్చిన ఆఫ్టర్ ఆల్ చిన్న టాబ్లెట్కే పడిపోతానని ఎలా అనుకున్నావు జాన్ అనగానే, ప్లీజ్ ఒక్కసారి వదలండి, చిట్టికి ఏమైందో చూస్తాను. నా వలన తను ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అంటుంది. మరి అలాంటప్పుడు నన్నే పిలవచ్చుగా, వచ్చేవాణ్ణి అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. విశిష్ట ఎంత ట్రై చేసినా వదలలేదు. తనని 2 చేతులతో పైకి లేపి, నన్ను మోసం చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటూ తన రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద దించి, పోనీలే, నీకు ఇష్టం లేకపోయినా నాతో వచ్చావని నిన్ను కనీసం తాకనైనా లేదు. అలాంటిది నన్నే, తప్పు కదా, అందుకే నువ్వు నాతోనే నా రూమ్లోనే పడుకోవాలి అని అనగానే అది విని విశిష్ట ఇంకా భయపడుతుంటే, ఏంటి భయమే? కొత్త ఊరు, కొత్త స్టేట్, ధైర్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళావు. నా పక్కన పడుకోవడానికి భయమా? ఏం పర్లేదు, పడుకో, నిన్ను ఏమీ చెయ్యను, కానీ నా పక్కనే ఉండాలి. మధ్యలో లేచి వెళ్ళావో చిట్టిగాడు పైకి పోతాడు, తర్వాత నీ ఇష్టం అంటూ డోర్ లాక్ చేసి పడుకున్నాడు. విశిష్టకి దిమ్మ తిరిగింది. నేనేం చేయాలి అనుకున్నాను, ఏం చేశాను దేవుడా? హాయిగా ఒక్కదానే పడుకునేదాన్ని, ఇప్పుడు ఈ డాన్ పక్కన. పాపం, అక్కడ చిట్టు ఎలా ఉన్నాడు అనుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విశిష్టాకి మెలకు వచ్చేసరికి దుప్పటి కప్పి ఉంది. దడేలున లేచి చూసేసరికి వీర కనబడలేదు. రాత్రి జరిగింది తలుచుకోగానే చిట్టి గుర్తొచ్చి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. హాల్లో ఎవరూ కనబడలేదు. కిచెన్లో చూసింది, అక్కడ ఎవరు లేరు. మళ్ళీ పైకి వెళ్ళబోతుంటే ఖాళీ ఎదురొచ్చి, ఏంటి విషయం అంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు. అది చిట్టి కోసం అంటుంది. అదా, నేను నిద్ర లేచి వచ్చేసరికి చిట్టి ఎంట్రన్స్ డోర్ దగ్గర పడిపోయి ఉన్నాడు. స్పృహలో లేడు, ఎంత పిలిచినా లేవలేదు. అందుకే సుబ్బు, సింహ తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు అనగానే విశిష్ట ఏడుస్తూ, అయ్యో, నా వల్లనే ఇదంతా జరిగింది అన్నది. నీ వల్ల అని అడిగాడు ఆశ్చర్యంగా. వీర విశిష్ట వెనుక నుంచి, ఎందుకు ఏడుస్తావు? నాకేడుపంటే చిరాకు అన్నాడు విసుక్కుంటూ. నువ్వు ఆగరా నాయన, విషి ఏం జరిగింది అసలు అని ఖాళీ అడగగానే తనేం చెప్తుంది, నిన్న నైటు నువ్వు మెక్కావే దూది ముక్కలు, అందులో నిద్ర మాత్రలు కలిపిందని చెప్తుందా అనగానే ఖాళీ నోరెళ్ళబెట్టి చూస్తాడు. మనం 6 నెలల నుంచి ప్లాన్ చేసి ప్రాణాలు రిస్క్ చేసి మరీ కొట్టేసిన నగలు తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేసింది, ఆ విషయం చెప్తుందా అనగానే ఖాళీకి మాట లేదు. నువ్వు అమాయకురాలు అనుకుండే ఈ ముద్దుల చెల్లి ఆ చిట్టిగాడి సహాయంతో ఇదంతా చేసింది. తప్పు చేసింది తప్పు అని ఒప్పుకోదు, కానీ నేను చిట్టిగాడిని కొట్టానని తెగ బాధపడిపోతుంది అనగానే ఖాళీ, అంటే ఆ నగలు అని నోరు తెరిచి చూశాడు. జాన్, మన రూమ్లో అల్మారాలో ఒక బ్యాగ్ ఉంటుంది, తీసుకురా అనగానే విశిష్ట కామ్గా వెళ్ళగానే ఖాళీ, మన రూమా? ఏం వింటున్నాను నేను అనుకుంటాడు మనసులో. విశిష్ట వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది, మొత్తం ఒరిజినల్ జ్యువెలరీ. డేడీ పాప షాక్. తీసుకెళ్ళి వీరాకి ఇవ్వగానే, చూసావా అని అడిగాడు. విశిష్ట తలూపింది. ఖాళీ బ్యాగ్ లాక్కొని గబగబా ఓపెన్ చేసి చూశాడు. జ్యువెలరీ చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, మరి వీళ్ళు తిరిగి ఇచ్చినవి అని అడిగాడు ఆశ్చర్యంగా. నీ ఈ చెల్లి మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫాలోయింగ్ చేసి ప్లాన్ చేసి మరి నగలు దాచింది. కాదు దాచానని అనుకుంది అనగానే విశిష్ట ఏడుపు మొహం పట్టింది. ఏంటి జాన్, నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నన్ను ఫాలో అయిన రోజే నేను నిన్ను చూశాను, కానీ నువ్వు ఎలా నగలు తీసుకుంటావో అని సైలెంట్గా ఉన్నా. నువ్వు బెడ్ కింద దాక్కున్నప్పుడే డూప్లికేట్ నగలు పెట్టాను, ఒరిజినల్ దాచేశాను. నువ్వు ఆ ప్లేస్లో మళ్ళీ డూప్లికేట్ పెట్టి మరీ తీసుకెళ్ళావు. నేను అవి తీసి ఒరిజినల్ పెట్టాను. టైం నీది, ఏం చేస్తాం అని అనుకుంటుంది విశిష్ట మనసులో. తప్పు కాదు విషి, ఏదో పోనీలే అని నగలు సంగతి చెప్తే మాకే టొకరా వేస్తావా? నీ దోస్తు కట్టేఫ్ అన్నాడు కోపంగా. కానీ నేను మాత్రం నా జాన్ తెలివికి ఫిదా అయ్యా, ఇంకా లవ్ పెరిగింది. అందుకే నెక్స్ట్ చెయ్యబోతే దొంగతనానికి తనని తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యా అంటూ వెళ్ళిపోయాడు వీర. విశిష్ట నీరసంగా వెళ్ళి సోఫాలో సెటిల్ అయింది. ఖాళీ విశిష్ట వైపు కొర చూసి వెళ్ళిపోతాడు.
ఇక్కడ యూకే దగ్గర 2 రోజుల పాటు వైషు ప్రతిదానికి వనమాలికి ఎదురు చెప్పడం, కావాలని తనకి నచ్చని పనులు చేసి ఇంకా కోపం పెంచేది. ఒకరోజు సిద్ధుకి వేరే పని ఉండటంతో వైషుని తీసుకెళ్లడానికి షాన్ వచ్చాడు. కార్ ఎక్కుతుంటే షాన్ ఇవాళ నేను డ్రైవ్ చేస్తాను అంది వైషు. అమ్మో మీరా వద్దు మేడం, సుచిత్ర మేడం ఊరుకోరు అంటాడు షాన్. నువ్వు చెప్పకు నేను చెప్పను అన్నది వైషు. సిద్ధు సార్ అంటూ నసిగాడు షాన్. నేను చూసుకుంటా పదా అంటూ డ్రైవింగ్ స్టార్ట్ చేసింది. వైషు డ్రైవింగ్ చూసి షాన్ సూపర్గా చేస్తున్నారు మేడం, కానీ కొత్తగా ఏదైనా చెప్పు అని అంటుంది వైషు. కొత్తగానా? హా, ఆ సోనా ఇవాల్టి నుంచి ఆఫీస్కి వస్తుంది, రానివ్వు నాకేంటి అన్నది రోడ్డు వైపు చూస్తూ. సోనాకి ఆఫీస్లో ఫ్యాన్స్ ఎక్కువ మేడం, అందులో ఆమె గారు చాలా షార్ప్. 3 సంవత్సరాల నుండి చేస్తుంది, వర్క్ తొందరగా నేర్చుకొని టీఎల్ అయింది. అదే టాలెంట్తో మీ సార్కి వైఫ్ అవ్వాలనుకుంది, కుదరలేదు. అంతేనా? అంతే మేడం, కానీ మీరు జాగ్రత్త, అసలే కిలాడి అని చెప్తాడు షాన్. నువ్వు ఆ సంగతి మర్చిపోతున్నావు, కంపెనీ మనది, తోక జాడిస్తే కట్ చేస్తా. వనమాలిని కూడా ఓ చూపు చూశారనుకుంటా, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేడం ఆ విషయంలో అనగానే, అంటే నువ్వు కూడా వనమాలి బాధితుడివా అని అడుగుతుంది వైషు. చైర్మన్ సార్ కంపెనీ పెట్టినప్పుడు మా నాన్నగారు ఇక్కడే చేరారు. 6 సంవత్సరాల క్రితం నేను కూడా ఇక్కడ చేరాను మేడం. అయితే ట్రైనింగ్ కోసం నన్ను కూడా ఈయన దగ్గరే పడేశారు. నన్ను రేంజ్లో ఆడుకున్నాడు. అయితే నా లక్ ఏమో సిద్ధార్థ సార్ ఎండి అవ్వడం, నన్ను పిఏగా సెలెక్ట్ చేయడంతో ఆ మహానుభావుడు బారి నుంచి బయటపడ్డా. అయ్యో భయ్యా, మీరు రివెంజ్ తీర్చుకోలేదా మరి అని అడుగుతుంది వైషు. ఊరుకోండి మేడం, కంపెనీ మీది కాబట్టి రివెంజ్లు గట్రాలు తీర్చుకుంటారు. నేను ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. అలా ఏం లేదు భయ్యా, ఒకవేళ నేను మీ సార్కి వైఫ్గా కాకుండా నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఉంటే కూడా ఆ వనమాలిని వదిలేసేదాన్ని కాదు. నేను ఏ తప్పు చెయ్యలేకపోతే అస్సలు తగ్గను. నీకు రివెంజ్ తీర్చుకోవాలని ఉంటే చెప్పు, వనమాలికి బ్యాండ్ మాజా మోగిద్దాం అనగానే షాన్ నేను ఒకసారి ఏదో ఫైల్ డిలీట్ చేశానని కావాలని తిట్టాడు. చాలా రోజులు ఫీల్ అయ్యాను మేడం అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు. ఏం పర్వాలేదు వనమాలి, సార్ కూడా సేమ్ టు సేమ్ ఫీల్ అవుతారులే అన్నది వైషు. కంపెనీ ముందు కారు ఆగగానే వైషు దిగి సరే భయ్య బాయ్ అంటూ లోపలికి వెళ్ళింది. తన సీట్ దగ్గరికి వెళ్ళేసరికి వనమాలి ఇంకా సదరు సోనా కబుర్లు చెప్పుకుంటున్నారు. సోనా వైషు ప్లేస్లోనే కూర్చొని ఉంది. తనని చూడగానే వైషు ఎక్స్క్యూజ్ మీ అన్నది. సోనా తనని చూసి కూడా చూడనట్లు వనమాలితో ఏదో చెప్తుంది. వనమాలి వచ్చావు రాక్షసి, నీకు కరెక్ట్ క్యాండిడేట్ వచ్చింది, ఇక నీ ఆటలు సాగనివ్వను అనుకుంటాడు మనసులో. వైషు సోనా భుజంపై చేయి వేసి నీకు వినబడింది కానీ లే అనగానే హే హూ ఆర్ యూ అంటూ చెయ్యి విసురుగా తోసింది సోనా. నేనా ఈ కంపెనీకి కాబోయే ఎండీని అంటూ సోనాని ఒక్క తోపుతోయగానే సోనా వెళ్ళి వనమాలి మీద పడింది. వైషు చైర్ లాక్కొని సిస్టమ్ ఆన్ చేసింది. సోనా లేచి కోపంగా హౌ డేర్ యూ, నన్నే తోస్తావా అంటూ వైషు మీదికి రాబోయింది. ఆఫీస్ టైంలో ఏంటి మీ మీటింగ్స్, ఇద్దరిని సస్పెన్స్ చేయిస్తా, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చాల్ అన్నది కోపంగా చూస్తూ. అంత ఉందా నీకు అనుకుంటుంది సోనా. సిద్ధుని రానివ్వు, ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నది సీరియస్గా. చా అవునా, నా స్టార్టింగే చూడలేదు, ఎండింగ్ ఏం చూస్తావే వెర్రి మొహమా, నా సంఖ్య తిరక్క ముందే వెళ్ళు అన్నది అంతకన్నా సీరియస్గా. సోనా కోపంగా వెళ్ళగానే వైషు సీ మిస్టర్ వనవాలి, ఆడంగి వాడిలా ఏంటి కబుర్లు, ఇంకోసారి చూశాను అంటూ వేలు చూపించింది. వనమాలి నేనా ట్రైనింగ్ ఇస్తున్నాను ఈమెనా అని అనుకుంటాడు. ఎలాగైనా ఈ రాక్షసిని సైడ్ చేయించి సోనాని సిద్ధు సార్కి దగ్గర చేయాలి అనుకున్నాడు. విశిష్టకి ఇక్కడ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క చిట్టికి ఏమైందో అనే కంగారు, మరో పక్క వీర తనని రాబరీకి తీసుకెళ్తానని చెప్పడము అదో టెన్షన్. కార్ ఆగిన సౌండ్కి ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. చిట్టి డల్గా ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా నడుస్తుంటే సుబ్బు సింహ చెరోవైపు పట్టుకొని తీసుకొస్తున్నారు. సుబ్బు అన్న తను ఓకే కదా, ఏమన్నారు డాక్టర్ అడిగింది కంగారుగా విశిష్ట. లోపలికి పద విశిష్ట, చెప్తాను అన్నాడు సుబ్బు. అందరూ లోపలికి వెళ్ళగానే వీర ఎక్కడా అని అడిగాడు సింహ. ఆయన ఖాళీ అన్న పైన రూమ్లో ఉన్నారు అంటూ చిట్టి వైపు చూసింది. సింహ ఖాళీ నెంబర్కి కాల్ చేసి ఇద్దరు ఒకేసారి కిందికి రండి అని కాల్ కట్ చేశాడు. వీర ఖాళీ ఇద్దరు కిందికి వచ్చారు. వచ్చావా అంటూ సీరియస్గా తన వైపే వెళ్తుంటే ఆగు వీర, తన తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయాడు అని చెప్తాడు సుబ్బు. విశిష్ట ఖాళీ ఒక్కసారిగా గతం మర్చిపోయాడా అన్నారు. వీర చిట్టు వైపు అనుమానంగా చూస్తూ
గడ్డం మీద వేలితో రుద్దుకుంటూ నిజంగానా అని అడిగాడు అనుమానంగా. నిజంగానే, నిజం. అంతేకాదు ఈ మాత్రం దాన్ని ఏమంటారు? స్ట్రెస్సో అంటూ ఏదో చెప్పాడు. స్ట్రెస్ అంది విశిష్ట. అదే, అది వచ్చినా కూడా ప్రమాదమే, జాగ్రత్తగా చెప్తూ మందులు రాసి ఇచ్చినాడు. కానీ సుబ్బు సింహకి హిందీ రాబట్టి ఆ మాత్రం అర్థమైంది, నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు అంటాడు. చా, అంతా నా వల్లే, పాపం చిట్టి గతం మర్చిపోయాడు అని ఫీల్ అవుతుంది విశిష్ట. గతం మర్చిపోతే పని చేయడం మర్చిపోడుగా, ఇంకా పనులు ఎక్కువ చెప్తే సరి అంటాడు వీర. చిట్టి అని షాక్ అవుతాడు. మరి మేము ఈవినింగ్ బయలుదేరి హైదరాబాద్ వెళ్తాము అని ఖాళీ అనగానే చిట్టి గాడి సంగతి ఏం చేద్దాం అంటారు. వాటిని ఉండనివ్వండి, ఇక్కడ పనులు ఎవరు చేస్తారు అనగానే సరే ముగ్గురు ఒకేసారి రండి అంటూ ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కగానే తనని ఫాలో అయ్యారు. విశిష్ట నిలబడి ఉన్న చిట్టిని సోఫాలో కూర్చోబెట్టి మొహంలోకి చూసింది. చిట్టి సాడ్గా ఉన్నాడు. సారీ చిట్టి, నా వల్లే ఇదంతా, ఉండు నీకోసం తినడానికి ఏమైనా పట్టుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళింది. చిట్టి అని కూర్చున్నాడు. పైన వీర ఒక బ్యాగ్ ఇచ్చి ఇందులో త్రినాథ్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది, ఇది ఇచ్చేసి ఇంకా నేను తనతో పని చేయనని చెప్పండి అని చెప్పగానే సుబ్బు చెప్పగానే చెప్పించుకొని కొడతాడేమో అంటాడు. మేమేటో చెప్తాం, నువ్వు ఒకసారి ఫోన్ చెయ్యి అంటాడు ఖాళీ. ఓకే, మీరు వెళ్ళాక నీ ఫోన్లో నుండి కాల్ చేయని వీర అనగానే సింహ సరే 10 రోజుల్లో అన్నీ చక్కబెట్టుకొని ఎక్కడికి రావాలో చెప్తే వచ్చేస్తాము అని అంటాడు. ముంబై అంటాడు వీర. ఖాళీ సరే అంటూ కిందికి వెళ్ళాడు. వాటర్ తాగుదామని కిచెన్లోకి వెళ్ళేసరికి విశిష్ట వంట చేయడం చూసి విషి నువ్వు వండను వద్దు, మేము తినను వద్దు, బయటికి వెళ్ళి అందరికీ పార్సల్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత వెళ్ళి త్రినాథ్ని కలిసి డబ్బులు ఇచ్చి వీరా చెప్పమన్నది చెప్పారు. త్రినాథ్ కోపంగా అలా ఎలా మానేస్తాడు, కుదరదు, తనని వెంటనే రమ్మనండి అనగానే ఖాళీ మీరే మాట్లాడండి అంటూ చిట్టి సెల్కి కాల్ చేశాడు. వీరా నెంబర్ తెలియకూడదని ఎలా. వీరా లిఫ్ట్ చేయగానే ఖాళీ త్రినాథ్కి ఇచ్చాడు. ఏంటి వీరా మీ వాళ్ళు చెప్పేది, తెలుగులో చెప్పలేదా అంటాడు వీరా. అతి తెలివి ప్రదర్శించకు, అలా ఎలా డిసైడ్ చేస్తావు, ఒక్కసారి రా, ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం, కావాలంటే పర్సంటేజ్ పెంచుతా కానీ ఎంత పెంచుతావు, మహా అయితే 40 నుంచి 50 అంతేగా, అవసరం లేదు, నేను హైదరాబాద్ వచ్చేది లేదు, నీ దగ్గర చేసేది లేదు అంటూ కాల్ కట్ చేసేశాడు. త్రినాథ్ ఖాళీ వాడికి ఏమైనా మెంటలా, మర్యాదగా రమ్మని చెప్పు, లేకపోతే త్రినాథ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు సీరియస్గా. వీర ఒక్కసారి అనుకుంటే ఎక్కువ చెప్పిన వినడు అని పదండ్రా అంటూ సింహ వాళ్ళ వైపు చూశాడు ఖాళీ. ముగ్గురు వెళ్ళిపోయాక ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, నీ వీక్నెస్ నీ భార్య, తన ఫ్యామిలీ ఇక్కడే ఉంది, ఆ విషయం ఎలా మర్చిపోయావో, ఎలా రావో చూస్తా అంటూ పళ్ళు కొరికాడు త్రినాథ్. త్రినాథ్ ద్వారా విషయం తెలుసుకున్న రోనీ లెగ్స్ భూమి మీద నిలవలేదు. వెంటనే కాల్ చేశాడు. ఏంటి రోనీ మస్తు హుషారుగా ఉన్నావు అని అతను అనగానే ఏంటి సంగతి అని అడుగుతాడు. ఆ వీరగాడు మా త్రినాథ్ సార్ దగ్గర వర్క్ చేయనని చెప్పాడు, ఇంకా డీల్స్ అన్నీ నావే అని చెప్పాడు మహానందంగా. వాట్, ఇంకా రాడా, అదేంటి నీకు మైండ్ మోకాల్లో కూడా లేదు, వాడు అలా మానేస్తే నా పగ ఎలా తీరుతుంది, అలా అంటారేంటి, ఆ విశిష్టాన్ని అంటగట్టారుగా అంటాడు రోని. ఆ అమ్మాయి వాడితో కాపురం చేయదు, అది చాలు కదా, పిచ్చి సన్నాసి, అది ఒక రివెంజా, కానీ కాదు, అక్కడ ఉన్నది వీర, ఏదో ఒక రోజు విశిష్ట మనసు గెలిస్తే అప్పుడేంటి, అదే ఇక్కడ ఉంటే అలా జరగనివ్వను, దూరంగా ఎక్కడ ఉంటే ఎలా, అయితే ఏమంటారు, వాడు మళ్ళీ రావడం నాకు ఇష్టం లేదు అంటాడు రోని. వీరాని విశిష్ట ప్రేమలో పడ్డ రోజు నుంచి వాడు విశిష్ట మెడలో తాళి కట్టి వాడితో పాటు హనీమూన్కి కాకుండా డీల్స్కి తీసుకెళ్లే వరకు నీకు ఎంత ఇచ్చాను, సిగ్గు లేకుండా తీసుకొని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు అనగానే రోని సరే ఏం చేయమంటారు అంటాడు. ఇంకో వారం 10 రోజులు చూడు, వాళ్ళు హైదరాబాద్ రాకపోతే ఆ విశిష్ట ఫ్యామిలీ ఇక్కడే ఉందిగా, వాళ్ళ లోకల్కి ఏమైనా అయితే విశిష్ట ఆగదు, దాని వెనుక వీర కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు అనగానే రోని సరే అంటూ కాల్ కట్ చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.